అమ్మ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మ ఉషా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, దేవుని కృప వలన. ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఆనందించే భాగ్యాన్ని కలిగిస్తాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంతోషం ఇది. అంతే అంతే, మహిమాయుక్తమైన సంతోషం, వర్ణింపశక్యం కాని సంతోషం. ఆయన ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చాడో నా జీవితం నూతనంగా మార్పుతుంది. చెప్పల సఖ్యంగానే మహిమాయుక్తమైన సంతోషాన్ని ఇచ్చాడు. రాజులని యాదవ సమూహుల స్తుతిని ప్రజల్లో చేర్చాడు. నరకాన్ని స్వర్గానికి అవసరం ఇచ్చాడు. అంత సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే యేసుక్రీస్తుని నమ్మిన బిడ్డల వలనే ఈ సంతోషం వారి హృదయంలో నుంచి జీవదారులు బయలు వెళ్తూ ఉంటాయి. చెప్పనసక్యమైన సంతోషం హృదయంలో నిండుకుని ఉంటుంది. మామూలుగా అయితే కనుక ఈ వయసులో నేను చాలా సంతోషంగా ఉన్నాననే మాట రాదు. కానీ మీరు అద్భుతంగా యేసుప్రభుని మీ హృదయంలో కలిగి ఉన్నారు కాబట్టి ఈ మాటలు మీరు చాలా సంతోషంగా ఉన్నారనే మాట ఈ వయసులో మీరు చెప్పడం చాలా సంతోషం అమ్మా. మీకు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ 90 సంవత్సరాల వయసులో కూడా మీరు చక్కగా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ఎంతగానో ఆరాధిస్తున్నారు ఈ వయసులో కూడా. మరి అనేకులకు ఈ గృహంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి సత్య సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. అసలు ఈ వయసులో ఇంత అద్భుతంగా దేవుని సన్నిధిలో గడపటం చాలా సంతోషం. చాలా కృప. దేవుడు నాలో ఉన్నటువంటి ఆత్మీయ దేవుని యొక్క కృప అది నా జ్ఞానం కాదు, దేవుడు నన్నట్లా వాడుకుంటున్నాడు. ఈ యొక్క పాత్రని, యోగ్యత లేని పాత్రని ఘనమైన పాత్రగా తన కొరకు వాడుకున్నాడు. మహిమగల దేవాన్ని దేవుడిని ప్రకటించేటువంటి భాగ్యాన్ని కలగజేస్తాడు. ఇది నా వల్ల కలిగింది కాదు, దేవుని కృప. దేవుడు మీలో ఒక నూతనమైన కార్యం జరిగించి దేవుని ఆత్మ మీలో నివసించడం ద్వారా ఆయన మహింపరచబడుతున్నాడు. అనేకులకు మీ ద్వారా రక్షణ సువార్తను ప్రకటించుకుంటున్నాడు. ఆయన మీ బలమైన సాధనంగా మిమ్మల్ని వాడుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. మేము ఒకే కాలనీలో ఉండేవారు. చాలా అసలు ఇంకా దేవుల్లోకి నేను రాకముందు చాలా అసలు ఎంతో ఇదిగా అనుకునేదాన్ని మిమ్మల్ని. నాకు చాలా ఆదర్శప్రాయంగా ఉండేవారు. అసలు ప్రతి స్థలానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించడం, ఎంతో అద్భుతంగా మీరు సువార్త సేవ చేశారు. అంటే మీకు ఓపిక ఉన్నంత వరకు, మీకు బాడీ సహకరించినంత వరకు కూడా, మీరు చాలా వృద్ధాప్యం వచ్చే వరకు కూడా మీరు సువార్త ప్రకటించారు. ఎన్నో స్థలాల్లో, ఎన్నో గృహాలలో, మరి వీధి వీధికి వెళ్ళి ప్రతి స్థలంలోనూ ఎంతోమందికి, చిన్న లేదు, పెద్ద లేదు, భేద లేదు, ధనిక లేదు, ప్రతి ఒక్కళ్ళకి సువార్త అందించకుండా అసలు లేనే లేరు. మీ హృదయం ఊరుకోదు, మీ మనసు ఊరుకోదు, మీ ఆత్మ, మీలో ఉన్న ఆత్మ ఊరుకోదు. మీ హృదయం మండుతూనే ఉంటుంది. సువార్త ప్రకటించే వరకు మీరు ఊరకుండా ఉండలేరు, సువార్త ప్రకటించకుండా ఉండలేరు. అది మాకు తెలుసు. చాలామందికి మీరు మార్గదర్శకంగా ఉన్నారు. చాలా సంతోషం అమ్మ. అసలు మీరు ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారు? ప్రభువుని సొంత రక్షకునిగా ఎప్పుడు అంగీకరించారు? ఆ ప్రశ్న రావడంతో ఏం ప్రశ్నించింది? చనిపోతే మానవుడు మట్టికి వెళ్ళిపోతున్నాడు, తర్వాత జీవితంలో లేదని. అసలు ఏ ఊరు అమ్మా మీది? వెంట్రప్రాడ తాలూకా. ఏ వయసులో జిల్లా? ఏ వయసులో వివాహం జరిగింది? అంటే వివాహం అంటే చిన్నప్పుడే వివాహం చేశారు. ఎన్ని సంవత్సరాలకు వివాహం జరిగింది? 16 సంవత్సరాలకు వివాహం జరిగింది. ఆ వివాహం జరిగిన సంవత్సరానికి ఆయన చనిపోయాడు. వివాహం అయిన సంవత్సరానికి చనిపోయాడు. ఓకే. చనిపోతే ఆ తర్వాత నుంచి మీరే ఇంకా కుటుంబ భారం బాధ్యత అంతా మోసుకుంటూ వస్తున్నారా? లేదు, తర్వాత మళ్ళీ వివాహం అయింది. ఓహోహో. మళ్ళీ వివాహం తర్వాత ఈ బిడ్డలు వచ్చారు. బిడ్డల తర్వాత ఆయన మళ్ళీ 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు చూసాము. తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ వెంట పిల్లలిద్దరు, నేను
అమ్మ దగ్గర ఉన్నాం కదా. ఉమ్, ఈ అప్పుడు నేను ఏమనుకున్నానంటే నాకు ఒక తలంపు వచ్చింది. ఉమ్, ఇంతగా పూజలు చేస్తున్నాను, ఉమ్, మరి నేను మట్టికి వెళ్ళిపోతున్నాను. ఎవరైనా ఉమ్, చిన్న వయసు అయినా సరే, పెద్ద వయసు అయినా సరే, ఉమ్, ఎంత అందమైన సరే మట్టికి వెళ్ళిపోతున్నారు. తర్వాత జీవితం ఉందా లేదా అని అడిగా. ఉమ్, అడిగితే మాట్లాడలేదు. అయ్యి విగ్రహాలు మాట్లాడాల. ఉమ్, ఇన్ని సంవత్సరాలు కూడా విగ్రహాలను చేసినప్పుడు అవి మాట్లాడని సంవత్సరాల ఉమ్, ఆ విగ్రహాలు అక్కడ పెట్టడం, ఉమ్, పూజ చేసి మళ్ళీ అల్మర్లో పెట్టడం. ఉమ్, ఎప్పుడైతే ఈ యొక్క ప్రశ్న వచ్చిందో ఉమ్, అప్పుడు విగ్రహాలు అడిగా, మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడితే మంత్రాలను చదివేదాన్ని సహస్రనామ మంత్రం అని ధ్యానం చేసేదాన్ని. ఉమ్, అవే మాట్లాడాలి. ఇప్పుడు ఏమనుకున్నట్టే యేసు ప్రభుని ఒక్కడు అడుగుతాం, ఆయన ఏం చెప్తాడు, దేవుడిని రక్షకుడు నాకు తెలియదు. చివరిసారిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అంతే. అందరినీ అన్ని అడిగారు, ప్రతి విగ్రహాన్ని అడిగారు. ఎవరు సమాధానం చెప్పలేదు. చెప్పరా? మన బైబిల్ గ్రంథంలో విగ్రహాల గురించి అవి నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, ఆ, అవి గ్రహింపవు, అవి వాటిలో జీవం లేదు కనుక అవి మాట్లాడలేవు. విగ్రహాలు అవన్నీ వట్టి విగ్రహాలని వ్రాయబడి ఉంది కదా. అందుకే మీరు ఎన్నిసార్లు అడిగినా వాటి నుండి సమాధానం ఒకసారి అడిగా, ఒకసారి అడిగితే మాట్లాడలే. ఏ మాట్లాడవేంటి అని సహస్రామ మంత్రం అయ్యా మాట్లాడాల. ఇప్పుడు ఎవరిని అడగాలి? యేసు ప్రభుని అడగాలి అనుకున్నా. యేసు ప్రభు దేవుడని రక్షకుడని తెలియదు. ఓకే. కానీ యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డ దగ్గరికి వెళ్ళా. ఆ బిడ్డ ఏం చేసిందంటే ఆకాశంలో నక్షత్రం అదే మన దగ్గర నడిపించి గుడి ఫ్రైడే. ఓకే. అప్పటికి 45 సంవత్సరాలు ఉండొచ్చు. ఓకే. ఉన్నప్పుడు అంటే ఒక సంవత్సరం అటు ఇటు ఉండొచ్చు. ఆ మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ దైవ సేవకుని బలమైన సాధనంగా వాడుకున్నాడు. ఓకే. సమీపం తేజస్సులో అమరత్వం కలిగి ఏ గరుడు ఎన్నడూ చూడలేనటువంటి తేజవాసుడు.